జలదీక్ష సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మాజీ పార్లమెంట్ సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షులు గౌరవ వెంకటరెడ్డి గారికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో ఈ రాష్ట్రం విడిపోకుండా సమైక్యాంధ్రగా ఉంటే రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు వస్తాయని చెప్పి రాష్ట్రం విడిపోతే తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు తలచినటువంటి మా నాయకుడు ముందు చూపుతో చెప్పినటువంటి విధానాన్ని అనుసరించకుండా ఆ రోజు జాతీయ అయితేనేమి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయితేనేమి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షము శ్రీ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని విడగొట్టారు. మరి ఈ రాష్ట్రాన్ని విడగొడితే ఈరోజు ఈ దీక్ష చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. మరి మనకున్న పై రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు రాజధానిని తీసుకొని మనకు ఉద్యోగాలు లేకుండా మనము 60 ఏళ్లలో హైదరాబాద్ రాజధానిని నిర్మిస్తే ఆ రాజధానిని తీసుకొని ఈరోజు మన పిల్లలకు మన రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు లేకుండా అనాథలు చేసి పెట్టారు ఈ రాష్ట్రం. మరి ఇటువంటి వాటిలో ఈరోజు జరిగిన దానికి ఈ జలదీక్షకు సంబంధించి శ్రీశైలంలో నీటి మట్టము 854 అడుగులు ఉంటేనే హంద్రీనీవా సుజల స్రవంతి కానీ ఎస్ఆర్బీసీ కానీ తెలుగు గంగ కానీ గాలేరు నగర్ కానీ ఈ ప్రాంతాలకు 7 జిల్లాలకు నీరు పారే అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఉండి కూడా మన ఎగువ రాష్ట్రం తెలంగాణ అయినటువంటి ఈ రాష్ట్రం 800 అడుగుల నుంచే నీటిని తోడుకుంటే పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల ద్వారా 120 టీఎంసీలని తోడుకుంటే మనకు మిగిలేది శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతుంది, మనకు నీళ్ళు వచ్చే ప్రశ్నే లేదు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయడంలో విఫలమైనారు. ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, విద్యార్థుల కోసం, రైతుల కోసం, రైతన్న పిల్లల కోసం, చదువుకునే పిల్లల కోసం, మరి నేతన్నల కోసం, అందరి కోసం ఈరోజు రాష్ట్రంలో దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి దీక్షలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాతంత్ర ఉద్యమంలో ఇంటికొక్కరు చేర్చుకొని ఇంటికొక్కరు మన విధిగా ఇది మన ప్రయత్నం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా చేయి కలపాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా ఈ జలదీక్షకు సంబంధించి కానీ మరి పైన జరిగినటువంటి విధానాలను కేంద్ర ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బృందం, పార్లమెంటు బృందం కదిలించి కేంద్ర మంత్రుల్ని కలిసి వినతి పత్రాలు సమర్పించి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు రాబడులు ఈరోజు పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలు చేస్తున్నందుకే ఈ రాష్ట్రానికి ఆ మాత్రమైన చంద్రబాబు నాయుడు గారికి ఇస్తా ఉన్నారు ఈ ఫండ్స్. ఇటువంటి విధానాల్ని ఎండగట్టడానికి ఈరోజు జరుగుతున్నటువంటిది రాష్ట్రంలో తెలుగు కమిటీలు అంటే జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థని మనం రాసుకున్న ఎన్నికల విధానాన్ని అపహాస్యం చేస్తున్నారు. సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ ఎటువంటి పవర్ లేకుండా వీళ్ళే అనుభవిస్తూ జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు ఎవరైతే రైట్ అంటారో వాళ్ళకే లబ్ధి పొందే విధానం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అదే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 23 జిల్లాలకు స్వర్గీయ ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటికి లబ్ధి పొందే విధంగా ప్రతి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా సిపిఐ, సిపిఎం, టీడీపీ, బీజేపీ అన్నీ కూడా మరి అందరికి కూడా సహకారం, అందరికి కూడా లబ్ధి చేకూర్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం మద్దతు ఇవ్వాలి. మనం మద్దతు ఇచ్చి చేయి కలపాలి. ప్రతి ఇంటికి ఒకరిగా మాదిరి వచ్చి మద్దతు ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ